ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులమందరం కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా మా అందరి యొక్క ఆవేదన, మా అందరి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలపైన అయితేనేమి, మహిళలపైన అయితేనేమి, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద అయితేనేమి పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాలుగా అడుగడుగున దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు ఇవి మాత్రమే కాకుండా చివరికి ఇవాళ సామాన్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లోకి చొరబడి ఆ భూముల్ని కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు. అవి సరిపోవటం లేదు. మహిళలనైతే నడి రోడ్డు పైన వివస్త్రలను చేస్తున్నారు. మరి ఈ కళ్ళతో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని అన్యాయాలు చూడాలో అర్థం కాని దీనస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పరిస్థితి దిగజారిపోతుంది అనేసి ఈ సందర్భంగా గట్టిగా అయితే చెప్తా ఉన్నాం. మరి మచ్చుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఈ జిల్లాలో విడుపునకలకు సంబంధించినటువంటి గోవిందన్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగంలో జిల్లా కార్యదర్శి, సుదీర్ఘంగా రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. వారి కుటుంబానికి సంబంధించి దాదాపు 2023లో 21 ఎకరాలు భూమి కొనుక్కొని వాళ్ళ అల్లుడు గారు వ్యవసాయం కోసం కష్టపడి దాదాపు 5 బోర్లు వేస్తే అందులో 3 బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ఏదో కష్టపడినందుకు ఫలితం దక్కుతుందేమో అనే ఒక ఆశతో, ఒక సంతోషంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ భూముల్లోకి చొరబడి అక్కడ పుష్కలంగా నీళ్ళు వస్తున్నటువంటి బోర్లని ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు ఆ బోర్లలో ఉన్నటువంటి కేసింగ్లను కూడా తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణంగా ఆ కుటుంబంతో పాటు ఈ సమాజానికి ఎంత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అనంతపురం లాంటి జిల్లాల్లో వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమో, అత్యల్పమైనటువంటి వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో అంత కష్టపడే రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా చొరబడి ఆ భూముల్ని ఎలాగోలా లాక్కోవాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో దాడులకు తెగబడటం. నిజంగా ఆ భూములకు సంబంధించి ఏదైనా మీకు హక్కు కానీ లేదంటే సమస్య కానీ ఉంటే చట్టపరంగా ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఈ భూమికి సంబంధించినటువంటి గోవిందన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి విన్నవించారు. చివరికి న్యాయస్థానం కూడా వీరికి అండగా నిలిస్తే ఆ న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలను కూడా తుంగలో తొక్కే విధంగా ఇవాళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా ఆ నాయకులను అడుగుతూ ఉన్నాం. మీకు మనసాక్షి లేదా? రైతులంటే ఇంత చిన్న చూపా? మరి కష్టపడి బోర్లు వేసుకుంటే అటువంటి బోర్లను ధ్వంసం చేసేటటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది భవిష్యత్తు తరాలకు మనం ఇదేనా నేర్పించేది అనేసి మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం నాయకులందరి సమక్షంలో అడుగుతూ ఉన్నాం. మరి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా
మా యొక్క పోరాటం ఆగదు అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదొకటే కాదు, 3 రోజుల క్రితం రాయదుర్గంలో 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి ఆ ఊర్లో కుళాయి కనెక్షన్ కోసం అడిగితే అదే ఊర్లోని టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పులు తీసుకొని కొట్టి పెద్ద ఎత్తున అవమానం ఇస్తే అవమానం తట్టుకోలేక ఆ పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతటి అన్యాయం చూస్తున్నారు చూడండి. ఇదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తూముకుంట గ్రామానికి సంబంధించి జగదీష్ ఆయన భార్య రోజా గారి పైన అదే కళ్యాణదుర్గం నియోజకవర్గం చంద్రకళ అనేటటువంటి మహిళ ఆత్మహత్య చేసుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండి కేవలం గత వారంలో చనిపోయింది. రాత్తాడు నియోజకవర్గంలో అంకే నాగేంద్ర, అదేవిధంగా అంకే నగేష్, సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదేవిధంగా శ్రీకాంత్ కావచ్చు. ఇదే గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు డ్రైవర్ అబ్బాస్ అనేటటువంటి వ్యక్తి 10 మందితో వెళ్ళి మైనార్టీ వ్యక్తులపైన రహమతుల్లా, కరీమున్నా, భాష వీళ్ళందరిపైన నిర్దాక్షిణ్యంగా దాడులు. నిన్న మొన్న చూశాం, గుంటూరు నగరంలో 21వ డివిజన్లో మా బీసీకి సంబంధించిన మహిళని వివస్త్రణ చేసి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు నడి రోడ్డు పైన 9 మంది కలిసి వివస్త్రణ చేసి కాళ్ళతో తంతు మహిళా లోకానికి అంతా ఎంత గుణపాఠం చెప్పారో. ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికే వీలు లేదు అనేటటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘటన అది. మహిళలకు రక్షణ లేదు, బీసీలకు భద్రత లేదు. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కుప్పంలో శాంతిపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో రజక సోదరులపైన దాదాపు 19 మంది రజక సోదరులపైన ఒక జాతర జరిగితే ఆ జాతరలో రజక సోదరులందరిపైన దాడులు. ఈ జిల్లాలో కురుబ సోదరులపైన, వాల్మీకి సోదరులపైన, రజక సోదరులపైన, ఒడ్డెర సోదరులపైన, గౌడ సోదరులపైన ఇలా బీసీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయంటే, వారి భూములపైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారంటే మాకు అర్థమైంది ఏంటి? ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబ పెద్దకే అది ఆపాదిస్తారా లేదా? మరి కూటమి ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కార్యకర్తలు కానీ తప్పు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, దాడులు చేస్తే దానికి బాధ్యత ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిదే, అవునా కాదా? మరి ఈ 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి దౌర్జన్యాల పైన, జరుగుతున్నటువంటి దమనకాండ పైన మేము పలు విధాలుగా, పలు రకాలుగా చెబుతున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం కాకపోగా మరింత రెట్టింపు దాడులు జరుగుతున్నాయంటే దానికి ఏమని మీరు సంకేతాలు ఇస్తున్నారంటే అర్థం కాలేని పరిస్థితి. ఒకటి, మీకు మీ పార్టీ నాయకుల పట్ల లేకపోతే మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ మీకు నియంత్రణ లేకపోయి ఉండాలా మీ పార్టీ నాయకుల పట్ల. లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేసి ఎల్లకాలం మీ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలి, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం బలి చేయాలి అనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానమైన ఉండాలి. కేవలం ఈ రెండే. ఒకటి, మీ పార్టీ నాయకుల పట్ల మీకు కంట్రోల్ లేకుండా ఉండటము, లేకపోతే మా పైన ఎల్లాకాలం పెత్తనం చెలాయించి రాజకీయ పబ్బం గడుపుకోవటం. మరి మేము ఈ సందర్భంగా గట్టిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు బతకడానికి, బీసీలు రాజకీయాలు చేయడానికి, బీసీలు లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అర్హత లేదా? గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా
ఏ విధంగా ప్రజలకు అండగా ఉన్నాడో, మహిళలకు అండగా ఉన్నాడో సగర్వంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళల కోసం దిశ యాప్ను ప్రవేశపెట్టాడు. మహిళా సాధికారికత కోసం, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, బీసీల నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చి అండగా నిలిచి తలెత్తుకొని ఆత్మగౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తే ఇవాళ బీసీల పార్టీ అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ నిరంతరం కాలం గడుపుకుంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బీసీలకు మభ్యపెట్టేటటువంటి హామీలు ఇస్తూ ఎన్నికలు గడిచిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలు ముందుకు పోవడానికి బతకడానికి వీలు లేకుండా కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా సూటిగా తెలియజేస్తూ ఉన్నాం, మీకు ప్రజలు అధికారంకి ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికే తప్పనిచ్చి ఈ విధంగా ప్రతినిత్యం ప్రతిరోజు మా బీసీ సోదరులపైన, వాళ్ళ భూములపైన, లేదంటే వాళ్ళ మాన ప్రాణాలపైన మీ దౌర్జన్యాలను, మీ అధికారాన్ని చూపించడానికి కాదు అనేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన, బీసీల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నామనేసి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఏదైతే భూముల్లోకి చొరబడినటువంటి వ్యక్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఎన్నోసార్లు ఇప్పటికే మా పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు అయితేనేమి, జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ గారితో మాట్లాడారు, కలెక్టర్ గారితో మాట్లాడారు. స్వయంగా న్యాయస్థానాలు కూడా చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదంటే కేవలం అధికారం ఉంది అనేటటువంటి అహంకారమే తప్పనిచ్చి మరొకటి కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బాధితుల పక్షాన అధికారులు నిలబడి సత్వరమే రైతులకు న్యాయంగా వారి భూములను ఏ విధంగా అయితే చట్టపరంగా ఉంటాయో ఆ విధంగా వారికి సంక్రమించేటటువంటి విధంగా చేయాలి. లేకపోతే స్వయంగా ఆ భూముల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా అందరం కలిసి వెళ్ళి బాధితుల పక్షాన నిలబడతామనేసి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వము బీసీల పార్టీ అని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపైనే హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులకు వాళ్ళు ఏమి చెప్పారంటే, ఒక పచ్చబిల్ల ఇస్తాము, మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళకు కుర్చీ వేసి కాఫీ ఇచ్చి మర్యాదలు చేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక లైసెన్స్ లాగా దాన్ని ఇవ్వడం వలన ఈరోజు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు రెచ్చిపోయి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ పైన విపరీతంగా హత్యలు చేస్తున్నారు, ఆస్తుల పైన ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా నిన్నటికి నిన్న మత్స్యకార కులస్తుడైనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే సిదిలి అప్పలరాజు గారి పైన దౌర్జన్యంగా ఆయన ఏదో తప్పు చేసిన విధంగా ఆయన అరెస్ట్ చేసి అంతమంది కలిసి వచ్చి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న అనంతపూర్లో తీసుకుంటే ఒక కులస్తుడు ప్రశ్నించినాడని చెప్పేసి ఆ అబ్బాయిని ఎంత దారుణంగా కొట్టి హింసించి అబ్బాయిని వేధించినారో ప్రతి ఒక్కరం కూడా చూసినాము. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన ఇంత దారుణంగా పెచ్చుమీరిన విధంగా ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ధైర్యాన్ని చూసుకొని ఈ రోజు టీడీపీ నాయకులందరూ ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. అంతేకాకోకుండా ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయినది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఒక తొత్తుల్లాగా మారి ఈ రోజు ఎవరైతే దౌర్జన్యాలు చేసినారో వాళ్ళపైన కేసులు పెట్టుకోకుండా ప్రశ్నిస్తామో వాళ్ళపైన నాన్ బెయిల్ కేసులు పెడుతూ ఈ రోజు దౌర్జన్యంగా వాళ్ళను జైళ్లకు పంపిస్తూ వాళ్ళను మానసికంగా శోభకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆ రోజు మీరు ఏం చెప్పారు, మహిళలకు మేము
న్యాయం చేస్తాం, అది చేస్తాము, 100 మందికి పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పారు. మీరు మొన్న రాజ్యసభలో ఎంత మందికి మీరు మహిళలకు స్థానం కల్పించారని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఎలక్షన్లకు ముందు ప్రీతి సుగాలి విషయం ఆయన అడ్డు పెట్టుకొని ఆయన గెలిచిన తర్వాత ఈ రోజు ఒక్క మహిళకు కూడా ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాము. కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయంటే లోకేష్ బాబు గారు ఎన్ని అరాచకాలు, ఎన్ని కేసులు మీ పైన ఉంటాయో మేము అన్ని పదవులు మీకు ఇస్తామని చెప్పేసి టీడీపీ నాయకులకు ఒక భరోసా ఇవ్వడం వలన వాళ్ళు పార్టీ పదవుల కోసం ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఎక్కడే గాని ఈ 2 సంవత్సరాలలో ప్రజలు క్షేమంగా ఉన్నాము, ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్తామని చెప్పేసి ఏ నమ్మకం కూడా లేదు. అదే విధంగా తీసుకుంటే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో జగనన్న దిశ పోలీస్ స్టేషన్ తీసుకుని వస్తే వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసి శక్తి యాప్గా రూపొందించినారు. మేము నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వారికి నారా శక్తి ఏంటో మేము రాబోయే కాలంలో మా శక్తి ఏందో మేము నిరూపిస్తాము. కాబట్టి బీసీ ఎస్టీల పైన దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు చేస్తే రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ బీసీ తరఫున మేమందరము తెలియజేస్తున్నాము. ఉరవకొండ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక బీసీ నాయకుడు, రాష్ట్ర మాజీ కుర్వ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి గోవిందు గారి అల్లుడు భూమిలో దౌర్జన్య పరులు భూమిలో ఉన్నటువంటి బోరు బావులను పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. అయితే ఈ పత్రికా విలేకరులందరికీ తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, కొడికి గోవిందు అల్లుడైనటువంటి జయకుమార్ వేల్మడుగు పొలం జనార్దపల్లి గ్రామానికి చెందినటువంటి 141 సర్వే నంబర్ నందు 21 ఎకరాల 5 సెంట్ల భూమిని 2027 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ భూమిని జయకుమార్ అనేటువంటి వ్యక్తే సాగులో ఉన్నాడు. మరి కొంతమంది దౌర్జన్య పరులు, అవినీతి పరులు ఈ భూమిని కాజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో 2025 సంవత్సరమున జయకుమార్ అనేటువంటి వ్యక్తి ఆ పొలమునందు కంది పంట వేస్తే ఆ కంది పంటను నూర్పిడి చేయడానికి వెళితే నూర్పిడి చేయకుండా పోలీసు బందోబస్తు అడ్డుకున్నారు ఆ రోజు. మరి ఆ రోజు అడ్డుకున్నప్పుడు అదే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ఎదుటికి పోయితే వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. అయితే ఆ భూమిని ఎందు నూర్పిడి చేయడానికి జయకుమార్కి అర్హత ఉందని హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి ఆ ఆర్డర్ ప్రకారం పోలీసుల మధ్య ఆ జయకుమార్ నూర్పిడి చేసుకున్నటువంటి పంట నూర్పిడి చేసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ భూమి విషయంలో వాళ్ళు ఒక బ్రాహ్మణుల దగ్గర జయకుమార్ అనే వ్యక్తి 2023లో కొన్నాడు. కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది. అదే అధికారులు, రెవెన్యూ అధికారులు 1B అడంగలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినారు. మరి అయితే కొంతమంది దౌర్జన్య పరులు ఏం చేశారంటే ఆ భూమి పట్టా భూమి కాదు, అది దేవాదాయ భూమి అన్నారు. మరి తర్వాత రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి గోవిందు జయకుమార్ అనేటువంటి వ్యక్తి వెళితే అది పట్టాదారు భూమి, అది దేవాదాయ భూమి కాదని రెవెన్యూ అధికారులు రికార్డు పరంగా తెలియజేసినటువంటి పరిస్థితి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఆ భూమి బ్రాహ్మణులు అయితే, ఆ భూమి కొన్నవాడు కుర్వ కులస్తుడైతే మధ్యలో మీకు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఆ భూమిలోకి ఎందుకు చొరబడుతున్నారు అని నేను గట్టిగా నేను అడుగుతున్నా. మీకు ఎలాంటి సంబంధం ఉందా? ఆ భూమి వ్యక్తి ఒకవేళ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తులు, అన్నదమ్ములు కానీ, కొడుకులు కానీ, వారసులు కానీ వచ్చి మాది భూమి నువ్వు అక్రమంగా తీసుకున్నావు, నువ్వు డబ్బు తక్కువ తీసుకున్నావు అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది. మరి ఎందుకు అగ్రకులాల వారి ఈ భూమి పైన కన్నేసి ఈ భూమిని కాజేయడానికి పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు? కానీ ఇది తప్పు. హైకోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ పోలీసు అధికారులు వారు రక్షించాల్సి వచ్చినటువంటి రక్షక పటులే భక్షక పటులైతే ఎవరిని ఆశ్రయించాలి? మనము
ఈ రోజు 3 బోరుబావులను నీరు ఉన్నటువంటి 3 బోరుబావులు ధ్వంసం చేస్తే మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగకపోతే మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ కూటమి ప్రభుత్వంలో బీసీల పట్ల, బీసీ సోదరుల పట్ల, బీసీ సోదరిమణుల పట్ల దౌర్జన్యకాండ జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు అనేటువంటివి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతాయే కానీ శాశ్వతం కాదు. కాబట్టి నేను చెప్పేదేమంటే ఎస్పీ గారికి కానీ 10 రోజుల కింద విశ్వేశ్వరరెడ్డి గారిపై ఇదే భూమి విషయం మాట్లాడినారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఈ బోరుబావులు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో మేము ఈ 4-5 రోజుల్లో ప్రధానంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపడతామని తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. రమేష్ గౌడ్ గారు అయితే, మా జిల్లా అధ్యక్షులు దేవేంద్రప్ప గారు అయితే చక్కగా వివరించారు విషయం అంతా, ఏం జరిగిందనేది. పత్రికా లోకానికి కూడా తెలిసి ఉండొచ్చు. ఎన్నాళ్ళు ఈ దుర్గతి, ఇంకెన్నాళ్ళు అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి ప్రజానికానికి అండా దిక్కు ఎవరు లేకపోతే ఏమైపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మామూలుగా ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే 3 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లోనే లేడు. ఎందుకు లేడు? ప్రజల్లో మంచి పాలన అందిస్తున్నాడు, ఆయన మీద అసంతృప్తి అనేది లేదు, నేను వచ్చిన జనం రిసీవ్ చేయలేనటువంటి దీంతో 3 ఏళ్ళు లేవు. 3 ఏళ్ళ తర్వాత నీ పత్రికా లోకం కావచ్చు, నీ సొంత పత్రికలు, మీడియా అడ్డం పెట్టుకొని అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేయనివి ఎన్ని దుర్మార్గాలతో ఈ రాష్ట్రంలో చూపించి అడ్డదారిలో రాజ్యాధికారం తెచ్చుకొని కొడుకు పెత్తనం అంటే రెడ్ బుక్ అంట. రెడ్ బుక్ రాజ్యాంగం. రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనం అమలు చేయాలి. ఎక్కడికి పోయింది అంబేద్కర్ రాజ్యాంగం? మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా లేదా అనేది కూడా మనకు బాధ కలుగుతుంది. అటువంటి దుర్మార్గాలు ఎక్కడ చూసినా అన్ని బీసీ లోకాలు, కులం చెప్పే పనేలే, మా రజకులు కావచ్చు, కురబలు కావచ్చు, గౌడ్లు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, అన్ని కులాలకు అన్యాయాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, లాకప్ డెత్తులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది పోలీసు వ్యవస్థ ఇంత దుర్మార్గంగా నడిపిస్తా ఉంది, ఏమైపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు లేకపోతే ప్రజల పక్షాన ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గం అయిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయానికి ముందుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, ఏది సహాయం కావాలన్నా చేస్తున్నాడు. కాబట్టి ఇంకా కొంతమంది బతుకుతున్నారు, వేలాది మంది ఈనాడు కుటుంబాలు నాశనమైనంగా లక్షలాది కుటుంబాలను ఆదుకుంటున్నాడు, నిలబెడుతున్నాడు. ఆత్మగౌరవంతో బతకడానికి ఆయన అండగా ఉన్నాడని కూడా గుర్తు చేస్తున్నా. మన జిల్లాలో విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తి రైతు బాంధవుడు, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ అన్న తమ్ముడు అనేటువంటి చూసే నాయకుడు మన జిల్లాలో ఉన్నాడంటే ఒక విశ్వేశ్వరరెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దానికి ఆపోజిట్ పయ్యావుల కేశవ్. పయ్యావుల కేశవ్ వాళ్ళ కుటుంబం ఎప్పుడూ దౌర్జన్యాలతో బతికినారు. వీళ్ళ కుటుంబం రైతులకు జనాలకు అండగా ఉన్నటువంటి ఈ కుటుంబం. మరి ఆయన ఏదో పదవి తీసుకున్నాడు, ఏంది కురవ సంఘమా డైరెక్టర్ తీసుకున్నాడు. అదాన్ని నేరము. ఒక ఆత్మగౌరవంగా బీసీలు నేను అని పలుకుతావే, నిజంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. నీ కొడుకు అధికారం కట్టబెట్టి ఏమి చేసినా వాళ్ళు వెనకేసుకొని వస్తున్నారు. ఆ గుంటూరుది ఆమె ఎవరో ఒక బీసీ మహిళ, ఒడ్డర కమ్యూనిటీ,
చూడండి ఎంత దుర్మార్గం, ఆమె వివస్త్రం చేసి ఆ సీన్ చూస్తే కళ్ళనీళ్ళు పెట్టుకోవాలా. ఒక స్త్రీకి జరగరాంది జరిగితే కూడా 3 రోజులు కేసు లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పరు, తప్పు చేసిన వారు నా పార్టీ వారైనా సస్పెండ్ చేస్తాట. సస్పెండ్ ఏందయ్యా, వారి తూటాలతో పేల్చి చంపాలా. మంచి వాళ్ళను పేల్చి చంపుతాడు నీ పోలీసు బలగంతో చంపిస్తున్నావే. ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళని ఎట్లా నువ్వు సహిస్తావు? మరి కేసులు కూడా మంచి కేసులు పెట్టలే, వాళ్ళకు బెయిలబుల్ సెక్షన్స్, మాకేమో బెయిల్ రాని సెక్షన్స్. ఏం తప్పు చేసాం, ఏమి బాధపడుతున్నా కూడా నీకు దయా దాక్షిణ్యం, నీకు నీ కొడుకు. నాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే పని, ఆయన గురించి మీకు తెలుసు, ఏమీ లేదు పవన్ కళ్యాణ్. ఆయన కేవలం తీసుకోవడము వెళ్ళిపోవడం ఇదే ఉంది. ఈ తండ్రి కొడుకుల దుర్మార్గాన్ని ఇంకా మేము చూసి ఊరుకుంటామనేది మీరు విడిచిపెట్టండి. త్వరలో ప్రజా ఉద్యమం ప్రజలలోనే తీసుకొచ్చి తిరుగుబాటు అనేది తప్పదు, తప్పకుండా ఎదుర్కొంటాం. అదే ఉరవకొండ ఇష్యూ కూడా టేకప్ చేస్తాం తప్పకుండా. రాష్ట్రంలోనే ఇటువంటి కేసు, ఇంత దుర్మార్గమైన కేసును మేము ఎండగట్టి రాష్ట్రానికి తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి, ఇంత దుర్మార్గాన్ని అరికట్టాలంటే ముఖ్యంగా పత్రికా లోకం, మీడియా లోకం అండగా ఉండాలి. జనం కోసం మనమందరం కూడా ఉద్యమించాలని ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నా. జై హింద్.